సో ఈ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉండడం వల్ల ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి? షేవింగ్ ఈజ్ వన్ ఆప్షన్. షేవ్ చేసుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే షేవ్ చేసుకుంటే హెయిర్ థిక్ గా అయిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారు. యూ క్యాన్ కన్సిడర్ షేవింగ్. నెక్స్ట్ వచ్చేసి వాక్సింగ్ అండ్ థ్రెడ్డింగ్. బోత్ దీస్ మెథడ్స్ హెయిర్ పుల్లింగ్ అనేది ఉంటుంది అనమాట. సో హెయిర్ అలా పుల్ అయినప్పుడు ఒకటి దేర్ కెన్ బి లాట్ ఆఫ్ రెడ్నెస్ అండ్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అదర్ ఆప్షన్ వాట్ ఇస్ అవైలబుల్ ఇస్ క్రీమ్స్, కెమికల్ క్రీమ్స్, డెపిలేటివ్ క్రీమ్స్ అంటాం అనమాట. ఇవి అప్లై చేసుకోవచ్చు కానీ బట్ దే హ్యావ్ హై అమౌంట్ ఆఫ్ కెమికల్స్ ఇన్ దెమ్. బట్ ఐ డోంట్ అడ్వైజ్ అప్లయింగ్ దెమ్. ద లాస్ట్ అండ్ ద బెస్ట్ సొల్యూషన్ దట్ ఈస్ లేజర్ హెయిర్ రిమూవల్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రీట్మెంట్. వెన్ యూ గో టు అ గుడ్ డర్మటాలజిస్ట్, వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ అసెస్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ హెయిర్ గ్రోత్. అండ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏ మషీన్ వాడుతున్నారో కనుక్కోవాలి. డాక్టర్ మానిటర్ చేస్తున్నారా, టెక్నీషియన్ కి నాలెడ్జ్ ఉందా, ఇవన్నీ చూసుకొని యూ కెన్ కన్సిడర్ లేజర్ హెయిర్ రిమూవల్.